ప్రపంచ దేశాల్లో చాలామంది మహిళలు రక్తహీనత బారిన పడుతున్నారు. ఒళ్ళంతా నొప్పులు, కొద్ది దూరం నడిస్తేనే ఆయాసం, అలాగే చిన్న చిన్న పనులు చేస్తే అలసట. ఈ సమస్యలన్నీ రక్తహీనతకు సంకేతాలు కావచ్చు. ఈ సమస్యలన్నీ తగ్గి మీ హెమోగ్లోబిన్ లెవెల్స్ ఒక్క నెలలోనే ఇంప్రూవ్ చేయడానికి టాప్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీ బాడీలో హెమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉంటే మాత్రం అస్సలు అశ్రద్ధ చేయొద్దు. ఎస్పెషలీ ఆడపిల్లలందరికీ ఒక రిక్వెస్ట్. ఒకవేళ మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, లేదా పీరియడ్స్లో ఎక్కువ హెవీగా బ్లీడింగ్ అవుతున్నా, లేదా క్లాట్స్ పడుతున్నా సరే, ఫస్ట్ మీ హెమోగ్లోబిన్ చెక్ చేసుకుని మీ గైనకాలజిస్ట్ని కలవండి. ఒకవేళ హెమోగ్లోబిన్ తక్కువ ఉంటే గనక ఇప్పుడు నేను చెప్పే ఈ టాప్ ఐరన్ రిచ్ ఫుడ్స్ మీ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పే ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారాలు మీ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేస్తే గనక ఒక్క నెలలోనే మీ హెమోగ్లోబిన్ లెవెల్స్లో ఇంప్రూవ్మెంట్ చూస్తారు. ఈ లిస్ట్లో ఫస్ట్ వచ్చేది వీట్ గ్రాస్, అంటే గోధుమ గడ్డి. ఈ గోధుమ గడ్డిలో ఒక కంప్లీట్ న్యూట్రిషనల్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. ఈ వీట్ గ్రాస్ జ్యూస్ని ఒక్క నెల రోజు తీసుకుంటే గనక మీ హెమోగ్లోబిన్ లెవెల్స్లో మంచి ఇంప్రూవ్మెంట్ చూస్తారు. అందుకే దీన్ని గ్రీన్ బ్లడ్ అని కూడా అంటారు. ఈ వీట్ గ్రాస్ జ్యూస్లో ఉన్న క్లోరోఫిల్ మాలిక్యులర్ స్ట్రక్చర్ మన బాడీలో హెమోగ్లోబిన్ మాలిక్యులర్ స్ట్రక్చర్ లాగే ఉంటుంది. అందుకే దీన్ని హెమోగ్లోబిన్ ప్రొడ్యూస్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ వీట్ గ్రాస్లో వైటమిన్ సి ఉండడం వల్ల దీంట్లో ఉన్న ఐరన్ని అబ్జార్బ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అంతేగాక ఇది మన బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి, అలాగే లివర్ని డీటాక్సిఫై చేయడానికి, కాలన్ క్లీనింగ్కి, వీటన్నిటికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. రోజు పరగడుపునే ఒక 50 ml ఆఫ్ వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకోండి. ఒకవేళ మీకు వీట్ గ్రాస్ అందుబాటులో లేకపోతే కనుక వీట్ గ్రాస్ పౌడర్స్ కూడా వస్తాయి. ఈ పౌడర్ని ఒక 50 ml వాటర్లో మిక్స్ చేసి రోజు పరగడుపునే తీసుకోవచ్చు. మీ హెమోగ్లోబిన్ని పెంచే నెక్స్ట్ ఐరన్ రిచ్ ఫుడ్ వచ్చి గార్డెన్ క్రష్ సీడ్స్. వీటినే తెలుగులో హలీమ్ సీడ్స్ అని అంటారు. వీటిలో హై కంటెంట్ ఆఫ్ ఐరన్, ఫోలేట్, ఇంకా వైటమిన్ సి ఉండడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ చాలా బాగుంటుంది. ఇది మనకి డైజెస్ట్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే ఇవి ఎప్పుడు తీసుకున్నా సరే చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. రోజుకి కనీసం ఒక పించ్ ఆఫ్ హలీమ్ సీడ్స్ని వాటర్లో నానబెట్టి మీరు పాలతో కానీ, నెయ్యితో కానీ, లేదా కొబ్బరితో కానీ తీసుకోవచ్చు. మీ హెమోగ్లోబిన్ పెంచే నెక్స్ట్ సూపర్ ఫుడ్ వచ్చి నా ఫేవరెట్ తాటి బెల్లం. దీన్ని పామ్ జాగరీ అని కూడా అంటారు. ఇందులో ఐరన్ కంటెంట్తో పాటు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, వైటమిన్ సి, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేగాక ఇది మీ ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఇప్పటి నుంచి మీ ఇంట్లో ఈ వైట్ షుగర్ని తీసేసి ఎన్ని లాభాలున్న ఈ తాటి బెల్లాన్ని రీప్లేస్ చేసుకోండి. ఇంకా మీరు భోజనం చేసిన తర్వాత రోజు ఒక చిన్న ముక్క తాటి బెల్లాన్ని మీ నోట్లో వేసుకుంటే మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేగాక మీకు ఐరన్ అబ్జార్ప్షన్ కూడా చాలా బాగుంటుంది. ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారాలలో నెక్స్ట్ వచ్చేది రైస్ బ్రాన్, లేదా మనం ధాన్యం ఆడించేటప్పుడు వచ్చిన తౌడు. అసలు నేను ఒక నిజం చెప్తే మీరు ఒప్పుకోరు, కానీ మనం తినాల్సిన పోషక విలువలున్న బలమైన ఆహారాన్ని మనం జంతువులకు పెడుతున్నాం. లైక్ తెలగపిండని, ఉలవలు, ఈ తౌడు కూడా.